ఎవరికి వచ్చిన గిఫ్ట్లు? ఓకే, రియా బర్త్డే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు కదా రియా. అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై హిందూ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో ఏంటో మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది కదా. ఫస్ట్ నేను ఇచ్చిన గిఫ్ట్లు ఓపెన్ చేద్దామా? ఫస్ట్ ఇవి ఎక్కువ ఉన్నాయి కదా. ఫస్ట్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, ఇవన్నీ ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఓకే, నువ్వు ఇది పట్టుకో. ఫస్ట్ ఇవి ఓపెన్ చేద్దాం. ఓకే, ఎవరు ఇచ్చారు ఇవి? ఫస్ట్ ఇవి బాబాలు ఇచ్చారు. రియమ్మ బర్త్డే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేశాను. గిఫ్ట్స్ అది ఓపెన్ చేసి చూడడం ఎంత ఎగ్జైట్మెంట్తో భలే ఉంటుంది కదండి. అలా గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూడడం ఎంతమందికి ఇష్టం. ఇంకా దీనికైతే వాయిస్ ఓవర్ అయితే ఎక్కువ ఇవ్వలేదు, ఒరిజినల్ వాయిస్ యాడ్ చేస్తాను. ఎందుకంటే రియా చాలా క్యూట్గా మాట్లాడుతుంది కదా, ఇంకా రియా వాయిస్తోనే ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను. చాలా వరకు రియా వాయిస్తోనే పెట్టేశాను, వాయిస్ ఓవర్ పెద్దగా ఏమి ఇవ్వలేదు. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇచ్చిన గిఫ్ట్లతోనే స్టార్ట్ చేశాను. గిఫ్ట్లు అయితే ఎల్లో కలర్తో ఉన్న గిఫ్ట్లన్నీ నేను ఇచ్చినవి. ఇంకా వాటితోనే ఓపెన్ చేయడం మొదలు పెట్టేశాను. డెకరేషన్ చేసేటప్పుడు చెప్పాను కదండి, కొన్ని గిఫ్ట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టానని. ఇంకా అవే ఈ ఎల్లో కలర్ ప్యాకింగ్స్తో ఉన్నవన్నీ నేను ఆర్డర్ పెట్టి నేను గిఫ్ట్ ప్యాక్ చేసినవే. ఎవరు కొన్నారు ఫోను? అమ్మ కొన్నది. హలో, ఫొటోస్ కూడా అవుతుంది రియా. నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేద్దామా? ముందు ఇవన్నీ అయిపోయాక ఇది లాస్ట్ లో ఓపెన్ చేద్దాం. ఓకే, ఇదైతే మ్యాజిక్ బుక్ అండి. ఇది నేనైతే మీషోలోనే ఆర్డర్ పెట్టేశాను. ఇంకా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే పిల్లలందరూ లెర్నింగ్ స్టేజ్లో ఉంటారు కదండి, ఇంకా నేర్చుకోవడానికి చాలా బుక్స్ ఇంకా పెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా పిచ్చి పిచ్చిగా గీతలు పెట్టేసి అవన్నీ పాడు చేస్తూ ఉంటారు కదా. అందుకే నేను ఇదైతే ఆర్డర్ పెట్టాను. ఇదైతే చాలా సింపుల్గా రాసుకోవచ్చు, ఎరేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బుక్స్తో అయితే నాకు 10 రీఫిల్స్ ఇచ్చారు. ఇంకా ఒక పెన్ ఇచ్చారు అండ్ ఎరేజర్ కూడా ఇచ్చారు. ఇంకా 4 బుక్స్ అనుకుంటా, 4 బుక్స్ ఇచ్చారు. ఇంకా ఒక్కొక్క బుక్ అయితే ఆల్ఫాబెట్స్, మ్యాథ్స్, ఇంకా నంబర్స్, డ్రాయింగ్, తర్వాత వర్డ్స్, ఇంకా ఏబీసీలు రాసుకోవడానికి ఇంకా చాలానే ఉన్నాయి అందులో ఆప్షన్స్. వాటిని ఏంటంటే మనం చెప్తూ వాటిని రాయించిన తర్వాత ఒక 10 మినిట్స్లో వాటంతట అవే ఎరేజ్ అయిపోతున్నాయి. ఇంకా ప్లస్ వాళ్ళు ఎరేజర్ ఇచ్చారు కదా, ఆ ఎరేజర్తో కూడా చెరిపిన ఎరేజ్ అయిపోతున్నాయి. మనం ఆ బుక్ పైన రాసిన ఒక 10 మినిట్స్కే వాటంతట అవే ఎరేజ్ అయిపోతున్నాయి. ఒకవేళ వాటంతట అవే ఎరేజ్ అవ్వకపోతే వాళ్ళు ఇచ్చిన ఎరేజర్తో ఎరేజ్ చేసేస్తే పూర్తిగా అయితే ఎరేజ్ అయిపోతున్నాయి. నాకైతే చాలా బెస్ట్ అనిపించిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. చాలామంది బుక్స్ వేస్ట్గా చేసేస్తారు, పెన్నులు కూడా చాలా రీఫిల్ మొత్తం పాడు చేసేస్తారు కదా. ఇలాంటివి అయితే ఇంకా వాళ్ళు ఎంత రాసినా పాడవడానికి అయితే ఉండదు కదా, మనం మళ్ళీ మళ్ళీ యూజ్ చేయవచ్చు. ఇంకా ఎక్కువ బుక్స్ కొనే పని కూడా ఉండదు. ఇంకా ఇక్కడ ఒక్కొక్క బుక్లో అయితే చాలానే ఉన్నాయి ఆప్షన్స్. మనం నేర్చుకోవడానికి చిన్న పిల్లలకు నేర్పించడానికి కూడా చాలా ఉన్నాయి. మ్యాథ్స్, ఇంకా నంబర్స్, తర్వాత కలర్స్ అన్నీ వాళ్ళు చాలా ఉన్నాయి. తర్వాత పజిల్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా రైటింగ్కి, చదువుకోవడానికి, పజిల్స్ గేమ్స్ ఆడించడానికి, డ్రాయింగ్కి నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. పిల్లలు అన్నింట్లోనే యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆల్ ఇన్ వన్గా చెప్పొచ్చు ఇది. గేమ్స్ ఆడుకోవడానికి, చదువుకోవడానికైనా. వాళ్ళైతే 10 రీఫిల్స్ అయితే ఇచ్చారండి. మనం రీఫిల్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనం రీఫిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా 10 రీఫిల్స్ ఇచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ రాసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఎరేజ్ అవుతుందో. ఇంకా ఫస్ట్ అయితే నేను ఆల్ఫాబెట్స్ బుక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఏ అని అయితే నేను రాశాను చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా, ఏ అని అయితే రాశాను.
ఇంక ఇది 10 మినిట్స్ వదిలేస్తే అదే ఎరేజ్ అయితే అయిపోతుంది. కాకపోతే అంత టైం లేదని నేనే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఎరేజర్తో అయితే ఎరేజ్ చేసేస్తున్నాను. ఇక్కడ బాగా చూడండి, ఎరేజ్ చేసిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు, మొత్తం మాయమైపోద్ది. ఈ ఏజ్ కిడ్స్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీషోలో అయితే సెర్చ్ చేయండి, మ్యాజిక్ బుక్ అని వస్తుంది. నాకైతే బాగా నచ్చింది, మా రియాకైతే బాగా యూజ్ అవుతుంది. గోడల మీద బుక్స్ అన్నీ నాశనం చేసేసింది, ఆ బుక్స్ అన్నీ నాశనం చేసేసింది రియా పిచ్చి గీతలు పెట్టేసి. ఇంకా రియాకైతే బాగా యూజ్ అవుతుందని ఆలోచించి ఈ బుక్ అయితే నేనైతే తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చిందండి. ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలా గోడల మీద బుక్స్ మీద ఇలా పాడు చేస్తుంటే ఈ బుక్స్ అయితే తీసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను ఎరేజ్ చేశాను, మొత్తం క్లియర్ అయిపోయింది, ఎరేజ్ అయిపోయింది. నాకైతే బాగా నచ్చింది ఈ బుక్ అయితే. మీకు కూడా కావాలంటే మీషోలో అయితే చెక్ చేసేయండి. నేనైతే లింక్స్ ఇద్దామని అనుకుంటున్నాను, కానీ కాకపోతే నాకైతే అకౌంట్కి లింక్స్ ఇవ్వడానికి అయితే అవ్వట్లేదు. నేను చాలా ట్రై చేశాను, ఈ లింక్స్ ఇవ్వడానికి అయితే అవ్వట్లేదు. సో మీకు కావాలంటే మీరు మీషోలో అయితే సెర్చ్ చేసి చూసేయండి. మీషోలో తక్కువ ప్రైస్కి కూడా ఉంది ఇదైతే. ఇప్పటి నుంచి నా బుక్స్ అన్నీ సేఫ్ అవుతాయి. ఇంకా రియా లాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది, ఒకసారి సెర్చ్ చేసేయండి. ఇప్పుడు మా రియామ్ అయితే ఫస్ట్ నుంచి ఆ పింక్ కలర్ గిఫ్ట్ ఓపెన్ చేయమని చెప్తుంది కదా, ఎందుకంటే ఆ పింక్ కలర్ గిఫ్ట్లో దానికి ఏముందో తెలుసు ఆల్రెడీ, అందుకే అదే ఓపెన్ చేయమని చెప్తుంది. నేను అది ఓపెన్ చేస్తే అది ఆ గిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోతుందని నేను కావాలనే దాన్ని లాస్ట్ చేసి ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా లాస్ట్ని ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా లాస్ట్ ఓపెన్ చేయడం అంటే ఇంక ఇది ఇప్పుడు ఓపెన్ చేసామంటే అది పట్టుకొని పారిపోద్ది, ఇంకా వీడియోలో అయితే ఉండదు, నేను ఒకదాన్ని వీడియోస్ తీసుకోవాలి. ఇంకా అది లాస్ట్ ఓపెన్ చేసామంటే ఇంకా దానికోసమైనా ఇక్కడ కూర్చొని ఉంటుంది. సో అందుకే దాన్ని లాస్ట్ అయితే పెట్టేశాను. ఇది కూడా నేను ఆర్డర్ పెట్టింది. ఇంక ఇదైతే కలర్స్ అనమాట. మనం డైస్ వేసి కలర్ ఉంటుంది, ఆ డైస్ పైన ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ అయితే మనం కాయిన్ పిక్ చేయాలి. ఇంకా సేమ్ కలర్ ఉంటే విన్ అయినట్టు. అలా ఎవరు కాయిన్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్ అనమాట. ఇంకా ఇదైతే బ్రెయిన్కి కూడా సంబంధించింది కదా, ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఏ కలర్ ఎక్కడ ఉందా అన్నది గుర్తుపెట్టుకోవాలి, అది బ్రెయిన్కి కూడా సంబంధించింది కదా, అందుకే రియాకైతే ఇది యూస్ఫుల్ అని చెప్పి నేనైతే తీసుకున్నాను. యాక్చువల్గా ఇదైతే వాళ్ళ మొనక దగ్గర చూసింది, వాళ్ళ మొనక దగ్గర చూసిన కాడి నుంచి కావాలని అడుగుతుంది. ఇంకప్పటి నుంచి నేను హోల్డ్లో పెట్టి ఇప్పుడైతే తీసుకున్నాను ఈ గిఫ్ట్ తన కోసం. ఇంక ఈ గిఫ్ట్ ఓపెన్ చేయగానే ఇంకా రియా అయితే ఆడుకుందామా అని క్యూట్గా అయితే అడిగింది. అంత క్యూట్గా అయితే అడగగానే ఎవరు కాదంటారు. ఇంక అందుకే నేనైతే ఆడుకుంటానని చెప్పి ఒక గేమ్ అయితే ఆడదామని ఫిక్స్ అయ్యాను. దానికి కూడా గేమ్ ఆడితే ఎలా ఆడాలో కూడా తెలుస్తుంది కదా, ఇంకా అందుకని అక్కడే కూర్చొని ఇద్దరం అయితే ఒక గేమ్ అయితే ఆడాము. అంటే ఒక గేమ్ కంప్లీట్గా ఏం ఆడలేదులేండి, కొంచెం అయితే ఆడాము. ఇంకా దానికైతే ఒక ఐడియా వచ్చింది ఎలా ఆడాలన్నది. ఇంకా మళ్ళీ వీడియో తీసుకోవాలి కదా అని ఇంకా అక్కడితో అయితే ఆ గేమ్ ఎండ్ చేసి మళ్ళీ మేమైతే వీడియో కోసం అయితే వచ్చేసాం వీడియో తీసుకోవడానికి.
నెక్స్ట్ అయితే రియమ్మే ఓపెన్ చేస్తానని చెప్పింది. ఇంకా రియమ్మ చేతితో రియమ్మే ఓపెన్ చేస్తాను కానీ రియమ్మ చేత ఓపెన్ చేయించాను. ఇంకా ఈ గిఫ్ట్ అయితే నేను కొనలేదులేండి, వాళ్ళ గౌరీ మమ్మీ అయితే పంపించింది. ఇంకా ఆన్లైన్లో డైరెక్ట్గా మా అడ్రస్కి అయితే ఆర్డర్ పెట్టేసింది. ఇంకా రియా బర్త్డే టైం కోసం వెయిట్ చేసి నేనైతే ఇలా ప్యాక్ చేసి నేను సర్ప్రైజ్లో అయితే ఇచ్చేసాను. ఒకసారి వీడియో కాల్ మాట్లాడుతుంటూ సరదాగా అడిగింది, నాకు స్కెచ్లు కావాలి మమ్మీ, డ్రాయింగ్ వేస్తాను అని చెప్పి. ఇంకంతే, అది ఏదో సరదాగా అడిగితే ఆర్డర్ పెట్టేసింది. అక్కడైతే ఆ డ్రాయింగ్ దాని మీద 6+ ఏజ్ వాళ్ళకి అని ఉంది. ఇప్పటి నుంచి ఇది ఏం చేసుకుంటుందో. అందులో అయితే 150 ఐటమ్స్ అయితే ఉన్నాయి స్కెచ్లు. నాకైతే బాగా నచ్చింది, అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఎందుకు అసలు దీనికి ఎంత అవసరమా, ఎక్కడ పడేస్తుంది, వెనకతలు నేనే వేరుకొని తెచ్చుకోవాలి ఇవన్నీ. ఎందుకు అంటే అడిగింది కదక్క రియా అని చెప్పి అని కొనేసింది అది. అసలు ఇప్పుడు రియాకి అయితే అది యూజే అవ్వదు, జస్ట్ ఒక 30 రూపీస్ స్కెచ్ పెన్నులు కొనితే సరిపోద్ది. ఎంత అవసరం లేదు దానికి, దాచిపెట్టేయాలి ఎక్కడైనా దీన్ని అయితే. ఇంక చూసారా దీనిపైన 6+ ఏజాలు కానీ ఉంది. ఇంక ఇప్పటి నుంచి రియా ఏం చేసుకుంటుంది ఈ స్కెచ్ల్ని. ఇది కూడా మా చెల్లి మీషోలోనే ఆర్డర్ పెట్టింది ఇంక డైరెక్ట్గా. నెక్స్ట్ కూడా రియా ఓపెన్ చేస్తాను అన్నది, కానీ రియా ఓపెన్ చేసేసరికి గంట వీడియో 2 గంటలు అయ్యేటట్టు ఉందని చెప్పి తీసుకొని ఓపెన్ చేసేసాను. ఇదైతే ఇది కూడా ఒక బుక్కే. ఇంకా దీంట్లో బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. బ్యాటరీస్ వేసుకొని ఆన్ చేసుకుంటే దాని మీద ప్రెస్ చేస్తే ఇంకా అక్కడ మనం ఎక్కడ ప్రెస్ చేసినా ఆ వర్డ్ అయితే చెప్తుంది. నాకు ఇది కూడా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది నేను బిఫోర్ ప్రెగ్నెన్సీలోనే విశ్లేష పెట్టుకున్నాను. నాకు ఏ బేబీ పుట్టినా నేనైతే ఇది ఆర్డర్ పెట్టాలని చెప్పి. నాకు అప్పుడే బాగా నచ్చింది. ఆ మధ్యన ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా వైరల్ అయింది ఇది. ఇంకప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడే నేను దీన్ని అయితే విశ్లేషలో పెట్టుకున్నాను. దీన్ని ఎప్పటికైనా కొనాలని చెప్పి మా బేబీకి ఎలాగైనా కొనాలి, ఫ్యూచర్లో పుట్టే బేబీకి ఎలాగైనా కొనాలి అనుకున్నాను. ఇంకా అలాగే రియాకి అయితే కొనేసాను ఇది. ఇంకా దీన్ని అయితే ఆన్ చేసి అక్కడ ప్రెస్ చేయాలన్నమాట. సౌండ్ వచ్చింది. ఇది చూపించు. రియా అయితే అసలు ఆగట్లేదు, పూర్తిగా చూపించేదాకా కూడా ఉండట్లేదు. ఎంత త్వరగా ఓపెన్ చేసేస్తే త్వరగా దానికి నచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసుకుందాం కదా అని చూస్తుంది. ఇంక ఇప్పుడు ఈ గిఫ్ట్ అయితే నేను రియా కోసం కాదులేండి, మా కోసం కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు కూడా బోర్ కొట్టినప్పుడు ఆడుకోవచ్చు కదా అనేసి. ఇంక ఇది ఎలా అయితే ఆర్డర్ పెట్టానో మా కోసం అని ఆలోచించి, అలాగే నేను మా ఆయన ఎక్కువ ఆడుతున్నాం ఈ గేమ్ని అయితే రియా కన్నా. ఇదైతే పిల్లలతో పాటు పెద్దలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకెక్కువ నేను మా హస్బెండ్ ఆడుకుంటున్నాం రియా కన్నా ఈ గిఫ్ట్ని అయితేనే. ఇందులో అయితే స్నేక్ గేమ్ అండ్ లూడో గేమ్ కూడా ఉంది ఆడుకోవడానికి. వెనకట్లా వాటికి కూడా యూజ్ అయ్యడానికి కాయిన్స్ అయితే ఇచ్చారు. ముందులో అయితే ఇలా బ్లాక్ కాయిన్స్, వైట్ కాయిన్స్ ఇచ్చారు. టీంలో ఆడుకోవడానికి కూడా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది ఇది కూడా. ఇదైతే చిన్నపిల్లలు ఆడుకోవచ్చు అండ్ మాలా పెద్ద పిల్లలు కూడా ఆడుకోవచ్చు. ఇంకా నాలా వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. ఇంతటితో అయితే నేను ఇచ్చిన గిఫ్ట్స్ అయితే అయిపోయాయి. ఇంకా నేను ఇచ్చిన గిఫ్ట్స్ అయిపోయాయి అనగానే మళ్ళీ దానికి పింక్ కలర్ గిఫ్ట్ తీసుకొచ్చి ఓపెన్ చేయమని చెప్తుంది. ఇంకా లాస్ట్ అని చెప్పాను కదా, అందుకని నెక్స్ట్ వాళ్ళ మన అక్క ఏం గిఫ్ట్ ఇచ్చిందో అని ఓపెన్ చేద్దామని చెప్పాను. ఇంకా మనకైతే ఫస్ట్ అయితే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చిందని చూపించాను కదండి, అదైతే ఇక్కడ క్లియర్గా చూసేయండి. చాలా బాగా చేసింది కదా. ఇంకా దాని రియా 3rd బర్త్డే కదా, ఇంకా అందుకనే 3 స్టెప్స్ కేక్ పెట్టి ఇంకా పైన అయితే 3 నెంబర్ వేసింది. ఇంకా సింబల్లో అయితే రియా అని రాసింది. చాలా క్యూట్గా ఉంది కదా కార్డు. ఇంకా రియాకి వచ్చిన ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్ అనమాట ఇది. ఇంక నేను ఇదైతే చాలా భద్రంగా దాస్తాను. ఇంక వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకైతే చూపిస్తాను ఇంక ఈ కార్డుని. రియాకి ఫస్ట్ వచ్చిన కార్డు వాళ్ళ అక్క చేతిలో నుంచే కదా, ఇంకా అందుకని వాళ్ళిద్దరికీ ఒక మెమొరీలా ఉంటుంది కాబట్టి ఇదైతే నేను చాలా దాద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఓపెన్ చేస్తే ఇలా సింబల్ వచ్చి అందులో హ్యాపీ బర్త్డే రియా అని ఉంటుంది. అందులో కూడా ఒక లవ్ సింబల్. చాలా క్యూట్ అనిపించింది నాకు ఈ గ్రీటింగ్ కార్డ్ చూడగానే. చాలా బాగా డెకరేట్ చేసి కూడా తీసుకొచ్చింది గ్రీటింగ్ కార్డు. చూడండి దగ్గర కట్టి చూపిస్తాను. అక్కడ హ్యాపీ బర్త్డే రియా అని చెప్పి మళ్ళీ అందులో లవ్ సింబల్లో 3 అని నెంబర్ అయితే వేసేసింది. 3rd బర్త్డే కాబట్టి. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా ఒక క్యూట్ బాక్స్ అయితే ఇచ్చింది.
చూసారు కదా ఎంత క్యూట్ ఉందో, మిక్కీ మౌస్ బాక్స్ అనమాట. ఇంక ఇందులో అయితే స్కెచ్ పెన్స్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఇవన్నీ అయితే స్టేషనరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ బాక్స్ అయితే బాగా నచ్చింది, ఎంత క్యూట్గా ఉంది కదా. ఇంకా రియా కన్నా నేనే యూస్ చేస్తాను, ఇయర్ రింగ్స్కో లేదా చైన్స్కో నేనైతే యూస్ చేసుకుంటాను, రియాకి ఇవ్వకుండాను. ఇంకా దాంతోపాటు ఒక డ్రెస్ అయితే తీసుకుంది, ఇంకా డ్రెస్ అయితే ఇచ్చారనమాట. ఈ డ్రెస్ అయితే వెస్టర్నే. ఇంకా రియా సంగతి తెలుసు కదా, క్లాసికల్ అంతా అస్సలు నచ్చదు, వెస్టర్నే నచ్చుతుంది. ఇంకా వాళ్ళకి కూడా విషయం తెలిసినట్టుంది, అందుకే క్లాసికల్ తీసుకోలేదు, వెస్టర్న్లోనే ఇచ్చారు. ఇంకా డ్రెస్ అయితే చాలా బాగుందనమాట. రియా డ్రెస్ చూసిన వెంటనే దీనికి పాకెట్స్ ఉన్నాయా అని అడుగుతుంది. రియాకు పాకెట్స్ పిచ్చుదన్నమాట. ఇంకా రియా ఏ డ్రెస్ వేసుకున్నా దానికి పాకెట్స్ ఉండాలి, ఆ పాకెట్స్లో ఎంతో కొంత అమౌంట్ అయితే వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని ఇవ్వాలి. ఇంకా అదొకటి ఉంది దానికి. అందుకే డ్రెస్ చూడగానే డ్రెస్ ఎలా ఉందో చూడదు, డ్రెస్ పాకెట్స్ ఉన్నాయో లేదో చూస్తుంది అనమాట. ఎవరిచ్చారు అది చూడు, అక్కడ చూసి చెప్పు ఎవరిచ్చారు ఇది. ఇది అక్కడ చూడు ఫోన్ కాసి ఎవరిచ్చారు. ఈ గిఫ్ట్ అయితే వాళ్ళ ఉమామాము అండ్ జగన్ బాబాయ్ అయితే ఇచ్చారనమాట. ఇంక ఇది కూడా డ్రెస్సే. ఇంక ఈ డ్రెస్ ఓపెన్ చేయగానే దీనికి కూడా పాకెట్స్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది రియా. ఇంకా పాకెట్స్ చూపించగానే పాకెట్స్ ఉన్నాయా అనుకొని ఉంది. దానికి పాకెట్స్ పిచ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళు కూడా వెస్టర్నే ఇచ్చారు. ఇంకా రియా సంగతి ఇక్కడ వీళ్ళందరికీ తెలుసు కదా, ఇది గర్ల్ కన్నా బాయ్ లాగే ఉంటుంది అనేసి, ఇంకా అందుకే వీళ్ళు వెస్టర్నే ఇచ్చారనమాట. వాళ్ళ ఎవరు పావని అత్త ఉమామ. ఇంకా ఈ క్లిప్స్ అయితే మార్నింగ్ రియాక్ చేత ఇక్కడ బ్లాగ్లో అందరికీ చాక్లెట్స్ అయితే పంచిపెట్టాను. అప్పుడు చాక్లెట్స్ పంచుతున్నప్పుడు ఇక్కడ నైబర్ ఆవిడ, రాజస్థాన్ ఆవిడ అనమాట, ఆవిడైతే ఈ క్లిప్స్ అయితే ప్రజెంట్ చేసేది రియాకి. చాలా క్యూట్ అనిపించింది. చాక్లెట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ క్లిప్స్ అయితే ఇచ్చిందనమాట మా రియాకి. క్లిప్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి కదా, రియాకి కూడా బాగా సెట్ అయ్యాయి. నెక్స్ట్ రియా ఎప్పుడో అని ఎదురు చూస్తున్న ఈ పింక్ కలర్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఇంక ఈ గిఫ్ట్ అయితే ఎవరిచ్చారంటే తమ్ముడు గట్టిగా చెప్పు, పేరేంటి? మగాన్ కాదు, మహాన్. ఏంటి? మంగ తమ్ముడు. అది ఓపెన్ చేస్తుంది ఇంకా లాస్ట్. మహాన్ తమ్ముడు. విన్నారు కదా, మహాన్ పేరుని మగాన్గా మార్చేసింది. పాపమాడు పెద్ద అయిన తర్వాత ఈ వీడియో తీసి చూసుకుంటే ఎంత ఫీల్ అవుతాడో, నా పేరుని ఎంత కూనీ చేసిందా అని. ఇంక ఇక్కడ అదే ఓపెన్ చేస్తానంటే దానికే ఇచ్చాను. ఇక్కడ చూసారా, రియా అని రాసి సింబల్ అయితే వేసి కార్డు పైన రాసి అయితే ఇచ్చేసారు. ఇంకా రియా అయితే ఓపెన్ చేసేసింది. దానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గిఫ్ట్. పేరు కూనీ చేసేస్తుందని తమ్ముడు అని పిలమంటే తమ్ముడు అని కూడా కరెక్ట్గా పిల్లదు, తమ్ముడినేమో తమ్ముడు అని అంటది. క్రేన్స్ అండ్ ఇది గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వర్క్ అవుతుంది. ఇదైతే బబుల్స్ వస్తాయి. ఇక్కడే మీకు వీడియోలో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేస్తూనే అది ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది, ఎందుకంటే దానికి తెలుసు అది ఏంటో గిఫ్ట్ ఏంటో అనేసి. అది ఆల్రెడీ వచ్చింది. ఇంక ఇది గిఫ్ట్ చూసారా ఎంత క్యూట్గా ఉందో, కెమెరా లెక్క ఉంది కదా. దీనికైతే వెనకతల బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. అండ్ 2 చిన్న బాటిల్స్తో లిక్విడ్ కూడా ఇచ్చారు. ఆ లిక్విడ్ని అయితే అందులో పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను చూడండి. బ్యాటరీస్ ఆ లిక్విడ్ అయితే పెట్టి చూపిస్తాను. ఇంకా ఒకటి అయిపోతే ఒకటి వేసుకోవడానికి అయితే 2 ఇచ్చారనమాట.
బ్యాటరీస్ లిక్విడ్ పెట్టేసి రియాకి ఇచ్చేసాను అనమాట. ఇంకా అదైతే లైటింగ్ మ్యూజిక్ వచ్చి ఇలా బబుల్స్ అయితే వస్తుంది, చాలా బాగుంది. ఇంకా రియా అయితే రోజంతా ఇంకా దీంతోనే ఆడుకుంది. ఇంకా అది ఇచ్చిన 10 మినిట్స్కే బాటిల్ వాటర్ ఖాళీ చేసింది. ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటే దాంతో ఫిల్ చేసి మళ్ళీ పెట్టి అయితే ఇచ్చాను. ఇంకా రోజంతా దాంతోనే అయితే ఆడుకుంది. రియాకి అయితే బాగా నచ్చేసింది గిఫ్ట్. ఈ ఇయర్ రియా బర్త్డే అయితే ఇక్కడ గుజరాత్లో ఉన్నాం మన ఫ్యామిలీతో అయితే ఇలా అయిపోయింది. ఇంకా రియా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ అండ్ రియా బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ ఇయర్ రియా బర్త్డే ఎంత హ్యాపీగా అయితే అయిపోయింది. అంతేనండి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చినట్టే ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.